బిజినేపల్లి ఎస్ఐ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఒక ఘటనలో యాక్సిడెంట్ ఘటనలో యువకులపై ఎస్ఐ వీరంగం వేశాడు. షార్ట్ బనియన్తో వచ్చి రెచ్చిపోయాడు ఎస్ఐ శ్రీనివాస్. తాను చెబితే వినరా అంటూ బూతులు తిడుతూ చితకబాదాడు ఎస్ఐ. బిజినేపల్లి వెలుగొండ గేట్ దగ్గర ఆటోను ఢీకొట్టింది ఒక కారు. ఆ కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పిఎస్ కి తీసుకొచ్చారు యువకులు. బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేయాలని రైటర్ ను కోరారు యువకులు. రేపు రావాలని రైటర్ సమాధానం ఇవ్వడంతో యువకులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకుని షార్ట్ బనియన్తో పిఎస్ కొచ్చారు ఎస్ఐ శ్రీనివాస్. యువకులను బూతులు తిడుతూ చితకబాదాడు ఎస్ఐ. ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందలా వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినేపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి మేము ఏం అనకముందే యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మమ్మల్ని భయపెడుతున్నాడు.